హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈసారి కొత్త వీడియోనే కాదు, కొత్త ఛానల్ కూడా. ఎందుకంటే మన మహేష్ బాబు గారు ఈవెంట్ జరిగింది గ్లోబ్ టాటర్. సో ఆ వీడియో అప్లోడ్ చేయడం వల్ల నా ఛానల్ అయితే మొత్తానికి టర్మినేట్ అయిపోయింది. సో ఏం పర్లేదు, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం. మళ్ళీ అన్ని వీడియోస్ మళ్ళీ చేస్తాను. ఇప్పటి నుంచి మళ్ళీ కొత్త అప్డేట్స్ ఏమున్నా మీకు ఇస్తాను. స్టే ట్యూన్. కొత్త సబ్స్క్రైబర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త ఛానల్ కదా, కొంచెం మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే రీచ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇవాళ మన వీడియో వచ్చేసి అక్కడ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఆ ట్రైలర్ ఏందో చూసేద్దాం. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇయర్ పాడ్స్ స్టార్ట్ చేసేద్దాం. ట్రైలర్. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చిన దేవుడు రాడు అని నమ్మించాలి. సో త్రిశూలం భగవద్గీత. భారతదేశం మొత్తం కొంచెం డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. 1కి 2కి సంబంధం లేనట్టుంది. ఎంట్రీ వచ్చేసింది బాలయ్య గారిది. మొత్తం కుంభమేళ. ఓకే, సో కుంభమేళకు రిలేటెడ్ ఉంది ఇది. అదే అచ్చా, ఇతను కూడా ఉన్నాడా? ఓకే, బాలే ఎంట్రీయే ఇతని గాల్లో లేపేసిండు. ఓకే, సంయుక్త మీనన్ హీరోయిన్. బాలే అప్పటికిప్పటికి ఏం మారినట్టు ఏం అనిపిస్తలేదు. 1లో ఎలా ఉన్నాడు, 2లో కూడా అలా ఉన్నాడు. అచ్చయితే తను ఏది దంగల్ కాదు, బజరంగి భాయిజాన్ చిన్నపిల్ల. తమన్ మ్యూజిక్. అబ్బో, వచ్చేసింది బాలయ్య గారి ఎంట్రీ. ఏయ్, ఓహో, ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఏయ్, ఓహో, అద్దరిపోయింది సీన్ అది. అబ్బాబాబా, ఇదేం ఫైటింగ్ కదా కూడా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సర్జికల్. ఓహో, వారిని అసలు ఫిజిక్స్. దేవుడా, ఇదేది నవ్వాలో ఏం చేయాలి అర్థమవుతుంది అసలు. ఇవన్నీ బాలయ్య ఒక్కడికే పాసిబుల్. మళ్ళీ చూద్దాం బాగా సీన్ అది. అసలు ఈ సీన్స్ అన్ని బాలయ్య తప్ప ఎవరు చేయలేరు. ఇంకా తెలుగు సినిమాలోనే సీన్స్ బాలయ్య తప్ప ఎవరు చేయలేరు. బాలయ్య ఒక్కడికే పాసిబుల్ అంటే సీన్స్ అసలు. అఖండ 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అయితే ఇచ్చి పడేసాడు. బీజిఎం బాగుంది. బోయపాటి శ్రీను. అబ్బో, వారిని. తాండవం ఇన్ థియేటర్స్ 5th December 2025. సో మూవీ 5th December రిలీజ్ అనమాట. అఖండ తాండవం. సో అది ట్రైలర్ అయితే అసలు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ రేంజ్లో ట్రైలర్ అయితే ఇంకా బాలయ్య గురించి చెప్పాల్సిన అవసరం లేదు. 1 ఒక లెవెల్ అంటే 2ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళేలాగా ఉంది. ప్రమోషన్స్ అవి కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా అసలు మూవీకి వెళ్ళాలంటే ఆ ఫైట్ సీన్స్, బాలయ్య సీన్స్ చూడడానికి ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే, అంత తప్ప మూవీలో ఏం లేదు. ఇంకా హీరోయిన్ కూడా ఎక్కువ చూపించింది ఏం లేదు. విలన్ కూడా ఎక్కువ, మొత్తం బాలయ్య మీద పెట్టంటున్నారు ఫోకస్ అంతా. సో చూడాలి మరి. 5th December వరకు అయితే వెయిట్ చేసి థియేటర్కి వెళ్ళి మూవీలో చూడాలి. సో ఇలాంటి ఇంకా అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా.